హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మధు. ఈరోజు జూబ్లీ హిల్స్లోని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె బీఆర్ఎస్ పార్టీపై మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన కూడా విమర్శలు గుప్పించారు. మరి ప్రధాన అంశాలు అందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతికి ప్రాధాన్యత కల్పించబడుతోందని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరి ఎలాంటి విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం కంటే పార్టీ ప్రయోజనాలనే ముందుకు తీసుకొస్తుందని ఆమె ఆరోపించారు. మరి ఈ కార్యకలాపాలు తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల సంక్షేమం కోసమే అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. మరి ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీసింది. మరి కవిత వ్యాఖ్యలు అంతర్గత రాజకీయాల్లో కొత్త పరిణామాలకు సంకేతంగా భావిస్తున్నారు. మరి చూడండి, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు కావాలనుకుంటే మీరు తప్పకుండా మా వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.